ఎప్పుడైనా మీరు స్పానిష్ బుల్ ఫైట్ని పూర్తిగా చూసారా? చివరికి ఆ జంతువుకి ఏమవుతుందో మీకు తెలుసా? మనకి చిన్నప్పటి నుంచి స్పానిష్ బుల్ ఫైట్ గురించి తెలిసింది ఏంటంటే ఒక రెడ్ క్లాత్తో ఒక పర్సన్ దాన్ని అటు ఇటు పరిగెత్తిస్తుంటాడు అని కదా. కానీ అది ఆ గేమ్లోని ఫస్ట్ రౌండ్ మాత్రమే, మనకి అంతవరకు మాత్రమే తెలుసు. ఆ గేమ్లో ఫైనల్ రౌండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇదేదో ఫన్నీ గేమ్ కాదు, చివరి దాకా ఆ జంతువు తన ప్రాణాల కోసం పోరాడే ఒక క్రూరమైన ఆట అని. లాస్ట్కి ఆ బుల్ని అతి క్రూరంగా చంపి దాని డెడ్ బాడీని గుర్రాలకు కట్టి మరీ ఎరీనా బయటికి ఈడ్చుకుంటూ తీసుకెళ్తారని మీకు తెలుసా? ఈరోజు ఈ వీడియోలో స్పానిష్ వాళ్ళు ఎంతో గొప్పగా చెప్పుకునే స్పానిష్ బుల్ ఫైట్ గురించి పచ్చి నిజాలు మీ ముందుంచబోతున్నాను. నాకు తెలిసినంత వరకు తెలుగులో ఈ టాపిక్ మీద నేనైతే వీడియోలు చూడలేదు. సో చాలా కొత్త విషయాలు అందరం కలిసి తెలుసుకోబోతున్నాం. ఈ స్పోర్ట్ ని స్పెయిన్ వాళ్ళు కొర్రీదా దే టోరోస్ అంటారు. ఇందులో మొత్తం 3 రౌండ్స్ ఉంటాయి. ఒక్కొక్క రౌండ్ 8 నుంచి 10 నిమిషాలు ఉంటుంది. ప్రతి రౌండ్ లోనూ ఆ బుల్ అనుభవించే నొప్పి ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతూనే ఉంటుంది. మ్యాటడోర్ అంటే బుల్ ఫైట్ లో పార్టిసిపేట్ చేసే టీమ్ కి లీడర్. ఫస్ట్ రౌండ్ లో మొదట ఆ బుల్ ని ఒక ఎరీనాలోకి వదిలేస్తారు. అప్పుడు మ్యాటడోర్ అండ్ అతని అసిస్టెంట్స్ ఎద్దు ఎలా రియాక్ట్ అవుతుందో చూడటానికి కలర్ఫుల్ క్లాత్స్ తో బుల్ ని ప్రవోక్ చేస్తారు. మనం సోషల్ మీడియా వీడియోస్ లో చూసేది ఇది మాత్రమే. తర్వాత పీకాడోర్స్ అని పిలిచే హార్స్ మీద ఉన్న ఫైటర్స్ వస్తారు. వాళ్ళు బల్లంతో బుల్ షోల్డర్ ఏరియాలో గుచ్చి దాని నెక్ మజిల్స్ ని వీక్ అయ్యేలాగా చేస్తారు. ఇలా ఒక 10 నిమిషాలు సాగిన తర్వాత బుల్ చాలా టైర్డ్ అండ్ వీక్ అవుతుంది. తర్వాత సెకండ్ రౌండ్ లో బ్యాండ్రిలాస్ అని పిలిచే కలర్ఫుల్ స్టిక్స్ ని బుల్ వెన్నులో గుచ్చుతారు. ఎద్దు నరకం అనుభవిస్తుంది. ఇది గుచ్చడం వల్ల బుల్ ఇంకా అగ్రెసివ్ అవుతుంది దాని ప్రాణాలు కాపాడుకోవడానికి. కానీ ఆడియన్స్ కి మాత్రం ఫైట్ చాలా ఎగ్జైటింగ్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఫైనల్ థర్డ్ రౌండ్, దీన్నే టెర్సియో దే మోర్తే అంటారు. అంటే లిటరల్లీ ద పార్ట్ ఆఫ్ డెత్ అని అర్థం. ఇప్పుడు మ్యాటడోర్ అక్కడే ఫీల్డ్ లో ఉంటాడు. ముందు స్టేజెస్ లో బుల్ ఆల్రెడీ చాలా బ్లడ్ లాస్ అయ్యి టైర్డ్ అయిపోయి వీక్ అయిపోయి ఉంటుంది. క్రౌడ్ అరుస్తూ కేరింతలు కొడుతూ ఉంటారు. ఎద్దును సక్సెస్ఫుల్ గా చంపడానికి మ్యాటడోర్ కు మాక్సిమం 10 నిమిషాల టైం మాత్రమే ఉంటుంది. మ్యాటడోర్ తన రెడ్ కేప్ తీసుకొని బుల్ ముందర నిలబడతాడు. మ్యాటడోర్ చేతిలో కత్తి ఉంటుంది. అతను బుల్ ని ప్రవోక్ చేస్తూ కొన్ని నిమిషాలు స్టైలిష్ మూమెంట్స్ చేస్తాడు. వాటినే ఫైనా అంటారు. ఈ ఫైనా అనేది బేసికల్లీ మ్యాటడోర్స్ ఫైనల్ పర్ఫార్మెన్స్. అతని గ్రేస్, టైమింగ్, కంట్రోల్ చూపించే ఒక మూమెంట్. ఇది చూడటానికి చాలా ఆర్టిస్టిక్ గా ఉంటుంది. కానీ నిజానికి ఇది ఆ ఎద్దు జీవితంలో చివరి క్షణం. ఆ బుల్ ఎంత ప్రయత్నించినా బయటకు రావడానికి అవకాశం ఉండదు. మ్యాటడోర్ ఆ రెడ్ కేప్ తో ఎద్దుకి నేరుగా నిలబడతాడు. ఈ రెడ్ కేప్ ని వాడుతూ ఎద్దుని దాని హెడ్ కిందకి దించి షోల్డర్ బ్లేడ్స్ ఎక్స్పోజ్ అయ్యేలాగా చేస్తాడు. చివర్లో మ్యాటడోర్ అతని దగ్గర ఉన్న కత్తితో ఎద్దు 2 షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో దాని గుండె వరకు గుచ్చుకునేలాగా ఫైనల్ స్ట్రైక్ చేస్తాడు. ఎద్దు కొన్ని క్షణాల్లోనే రక్తం కక్కుకుంటూ కుప్పగొలిపోతుంది. మ్యాటడోర్ పర్ఫార్మెన్స్ కి అందరూ చప్పట్లు కొడతారు. ఒకవేళ ఫస్ట్ స్ట్రైక్ తో సరిగ్గా దాని హార్ట్ ని గుచ్చలేకపోతే ఎద్దు వెంటనే చనిపోదు. కత్తి ఎద్దు ఎముకలకు తగిలి పక్కకు వెళ్ళిపోవడమో, కత్తి దాని శరీరంలోనే వంగిపోవడమో, ఊపిరితిత్తుల్లో గుచ్చుకోవడమో జరుగుతుంది. ఆ ఎద్దు ఇంకా నరకయాతన అనుభవిస్తుంది. ఇలా ఫస్ట్ అటెంప్ట్ లో మ్యాటడోర్ ఎద్దుని చంపలేకపోతే అతనికి ఇంకో 3 అటెంప్ట్స్ లో ఎద్దుని చంపే అవకాశం ఉంటుంది. ఈ 3 అటెంప్ట్స్ లో కూడా ఎద్దుని చంపలేక ఎద్దు ఇంకా బ్రతికే ఉంటే మ్యాటడోర్ ఒక చిన్న బరువైన కత్తిని ఉపయోగించి ఎద్దు స్కల్ అండ్ స్పైనల్ కార్డ్ కనెక్ట్ అయి ఉన్న చోట కట్ చేస్తాడు. ఇది కూడా చేయలేకపోతే ఇంకొక అసిస్టెంట్ వచ్చి దాన్ని కట్ చేస్తాడు. సో ఎద్దు చావడం మాత్రం ఖాయం. మ్యాటడోర్ కి అప్లాజ్, రెస్పెక్ట్ దొరుకుతుంది. ఎద్దు శరీరాన్ని గుర్రాలతో ఈడ్చుకుంటూ ఎరీనా బయటికి తీసుకెళ్తారు. కొన్ని సార్లు మ్యాటడోర్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చితే క్రౌడ్ వైట్ క్లాత్స్ వేవ్ చేస్తారు. దానికి అర్థం గ్రేట్ ఫైట్ అని. కొన్నిసార్లు మ్యాటడోర్ పర్ఫార్మెన్స్ కి సింబాలిక్ ప్రైజెస్ కూడా ఇస్తారు. లైక్ ఎద్దు చెవులు లేకపోతే ఎద్దు తోక, వాటిని అక్కడికక్కడే కోసి అతనికి ప్రైజ్ గా ఇస్తారు. యాజ్ ఎ సైన్ ఆఫ్ విక్టరీ అనమాట. తర్వాత ఆ బుల్ బాడీని ఎరీనా నుండి గుర్రాలతో కట్టుకొని ఈడ్చుకెళ్ళిపోతారు. మ్యూజిక్ ప్లే అవుతుంది. నెక్స్ట్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. లైక్ నథింగ్ హ్యాపెండ్ అన్నట్టు. స్పానిష్ పీపుల్ కి ఇది 1000 సంవత్సరాలుగా వస్తున్న కల్చర్. వాళ్ళకి ప్రైడ్ గా అనిపిస్తుంది. కానీ నిజంగా చూస్తే ఇది ఆర్ట్ పేరుతో చేసే ఒక అమానుషం. ఇప్పుడు స్పెయిన్ లో చాలా మంది ఈ బుల్ ఫైట్ ని అపోజ్ చేస్తున్నారు. క్యాటలోనియా మరియు కెనరీ ఐలాండ్స్ లాంటి ప్రాంతాల్లో దీన్ని బ్యాన్ చేశారు కూడా. కానీ కొన్ని సిటీస్ లో మాత్రం ఇది మా కల్చర్ అంటూ కొనసాగిస్తున్నారు. కానీ నిజమేంటంటే ఈ బుల్ ఫైట్ కల్చర్ కాదు, క్రుయాలిటీ. ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, జీవి మీద జరిగే హింస.
శాన్ ఫెర్మిన్ ఫెస్టివల్ స్పెయిన్లో జరిగే మరో ఫేమస్ ఈవెంట్. మనం బేసిక్గా వినే పేరేంటంటే రన్నింగ్ ఆఫ్ ద బుల్స్ అని. ప్రతి సంవత్సరం పెంప్లోన్ అనే సిటీలో జూలైలో ఇది జరుగుతుంది. ఫుల్ ఫెస్టివల్ అట్మాస్ఫియర్ ఉంటుంది, మ్యూజిక్, డ్యాన్స్. మేజర్ అట్రాక్షన్ ఏంటి అంటే వీధుల్లో ఎద్దులు పరిగెడుతూ ఉంటే జనాలు వాటికి చిక్కకుండా పరిగెత్తారు. ఇది ఎలా జరుగుతుందంటే ఎర్లీ మార్నింగ్ ఒక 6 నుంచి 12 బుల్స్ని నారో సిటీ స్ట్రీట్స్లో వదిలేస్తారు. వాటిని క్రౌడ్ ముందల పరిగెత్తిస్తారు అండ్ వేలాది మంది జనాలు బుల్స్ తో పాటు పరిగెడతారు. ఇది చూడటానికి థ్రిల్లింగ్ గా ఉంటుంది, కానీ ఈక్వల్లీ డేంజరస్ గా కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం యాక్సిడెంట్స్ అనేవి చాలా కామన్. పార్టిసిపేట్ చేసే జనాలకి దెబ్బలు తగులుతాయి, కొన్నిసార్లు బుల్స్ కు కూడా దెబ్బలు తగులుతాయి. ఈవినింగ్ అయ్యేసరికి ఈ బుల్స్ ని బుల్ ఫైటింగ్ స్టేడియం లోకి తీసుకెళ్తారు. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న బుల్ ఫైట్స్ వీటితోనే స్టార్ట్ అవుతాయి. మ్యాటడోర్స్ చివర్లో వాటిని చంపేస్తారు. ఇలాంటి ఒక ఆటే మన తమిళనాడులో కూడా ఉంది. దాన్నే జల్లికట్టు అని పిలుస్తారు. జల్లికట్టు పొంగల్ టైంలో తమిళనాడులో జరిగే ఒక సాంప్రదాయ క్రీడ. ఇందులో ఒక బలమైన ఎద్దుని మైదానంలోకి వదులుతారు. పాల్గొనే వాళ్ళు ఆ ఎద్దు మూపురం అంటే హంపును పట్టుకొని కొంత దూరం వరకు దానిపై ప్రయాణించడానికి లేదా దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. ఎద్దును సక్సెస్ఫుల్ గా లొంగ తీసుకున్న వ్యక్తులకి బహుమతులు కూడా ఇస్తారు. ఈ స్పోర్ట్ లో ఎద్దుల్ని రెచ్చగొట్టడానికి కర్రలతో కొట్టడం, తన్నడం, గుద్దడం, కత్తులు లేదా కొడవళ్ళు లాంటి పదునైన వస్తువులతో వాటిని పొడవడం లాంటివి చేస్తారు. ఇంకా కొంతమంది దాని తోకని కొరుకుతారు. కొన్నిసార్లు వాటి కళ్ళల్లో కారం కొడతారని కూడా విన్నాం. ఈ యానిమల్ క్రూయాలిటీ కేవలం మన దేశం లేదా స్పెయిన్ లోనే కాదు, ప్రపంచం మొత్తంలో ఇలాంటి ట్రెడిషన్స్ ఉన్నాయి. కానీ మనం వాటికి ఎంటర్టైన్మెంట్, కల్చర్, ఫెస్టివల్ అని పేర్లు పెట్టుకొని జస్టిఫై చేసుకుంటాం. ఫస్ట్ ఇది కోడి పందాలు. దీని గురించి మనకు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు, మనందరికీ తెలిసిందే. ఇవి ఓన్లీ మన ఆంధ్రాలోనే కాదు, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఇండోనేషియా లాంటి దేశాల్లో కూడా దీనికి చాలా పెద్ద స్పోర్ట్ లాగా ట్రీట్ చేస్తారు. 2 కాళ్ళ కత్తులు కట్టేసి ఒకదానికొకటి అటాక్ చేసుకొని చివరికి అవి చనిపోతాయి. చాలా దేశాలు దీన్ని బ్యాన్ కూడా చేశాయి, కానీ ఇల్లీగల్ గా ఇంకా జరుగుతూనే ఉంది. ఇదే కాదు, యుఎస్ఏ, రష్యా, చైనా లాంటి కంట్రీస్ లో సేమ్ కోడి పందాల్లాగానే డాగ్ ఫైట్స్ కూడా ఉంటాయి. ఇంకొకటి హార్స్ రేసింగ్. హార్స్ రేసింగ్ అనేది గ్లామరస్ గా చాలా రాయల్ గా కనిపిస్తుంది, కానీ బిహైండ్ ద సీన్స్ చాలా హార్సెస్ కి ఇంజరీస్ అవుతాయి, అవి చాలా ఎగ్జాస్ట్ అయిపోతాయి. అలానే ఎలిఫెంట్ ఫెస్టివల్స్. ఏషియాలో ఎస్పెషల్గా ఇండియా, థాయిలాండ్, శ్రీలంక లాంటి కంట్రీస్లో ఎలిఫెంట్స్ అనేవి ఫెస్టివల్స్లో ఒక పార్ట్. ఎగ్జాంపుల్గా కేరళలో త్రిశూర్ పూరం ఫెస్టివల్. అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ని డెకరేట్ చేస్తారు. గోల్డెన్ క్యాప్, కలర్ఫుల్ అంబ్రెల్లా, ఆర్నమెంట్స్, మ్యూజిక్. చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ బిహైండ్ ద గ్లామర్ ఒక పెయిన్ఫుల్ ట్రూత్ ఉంది. ఆ ఎలిఫెంట్స్ని కంట్రోల్ చేయడానికి డిసిప్లిన్ కోసం ఇయర్స్ నుంచి వాటిని ట్రైన్ చేస్తారు. ట్రైనింగ్ అంటే మనం అనుకునే ఫ్రెండ్లీ ట్రైనింగ్ కాదు. వాటిని చైన్స్ తో కట్టేస్తారు, కర్రలతో, ఐరన్ రాడ్స్ తో వాటిని కొడతారు, వాటికి నరకం చూపిస్తారు. క్రౌడ్ మధ్యలో లౌడ్ మ్యూజిక్, ఫైర్ వర్క్స్, ఎండలో గంటల పాటు వాటిని అలానే పడేస్తారు. వాటికి నాయిస్, లైట్, ఫియర్ అన్ని అన్బియరబుల్ గా ఉంటాయి, కానీ సైలెంట్ గా నిల్చొని ఉంటాయి. ఎందుకంటే కొడతారనే భయంతో. దే ఆర్ నాట్ సెలబ్రేటింగ్, దే ఆర్ జస్ట్ ఒబేయింగ్. కానీ వాటి సఫరింగ్ మాత్రం మనకు కనిపించదు. ఫైనల్ గా నేను ఒక విషయం చెప్తాను. కడుపు నింపుకోవడానికి వేటాడే జంతువులు ఉన్నాయి, కానీ ఆహ్లాదం కోసం ఇంకొక జీవిని హింసించి చంపేసే జంతువు మనిషి ఒక్కడే.